హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్స్. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉంది, వాయిస్ అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మా నాన్న వాళ్ళు అయితే బయట పని చేస్తా ఉంటే టీ పెట్టానండి. అసలు వీడియో ఏంటంటే చాలా కామెంట్స్ లో అయితే నా హెయిర్ గురించి అడుగుతా ఉన్నారు. హెయిర్ గురించి మాట్లాడడానికి అసలు టైమే దొరకట్లేదు. అందుకే ఇవాళ మీతో మాట్లాడదామని అయితే ముందుకైతే వచ్చేసాను. నాకంటే ఒక ఇల్లు ఉందంటే అది మాత్రం మా డాడీ వాళ్ళేను. చాలా కష్టపడి నాకైతే మా డాడీ ఇల్లు కట్టించాడు. ఐ లవ్ యూ డాడీ. మా డాడీతో అయితే ఒక వీడియో తీయాలి. మా డాడీ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకైతే మ్యాటర్లోకి వచ్చేద్దాము. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూసేయండి. నా హెయిర్ కొత్తిమీర కట్ట కదా దాంట్లో సగం ఉండేదన్నమాట. అమ్మ ఎలాగైనా నా జుట్టు పెంచాలని ఒక సైంటిస్ట్ అయిపోయింది. ఆడపిల్లకి పొడుగు జుట్టు ఉంటేనే అందం అనేసి మా అమ్మ ఫీలింగ్. మా అమ్మ నా జుట్టు పెరిగేదాకా ఒక యుద్ధమే చేసింది. టీవీలో ఏ యాడ్ వచ్చిన షాంపుల గురించి అయితే పక్క రోజే మా ఇంట్లో ఉంటుంది. ఆ ప్రయోగాలన్నీ నా మీద చేస్తూ ఉంటుంది మా అమ్మ. అట్లా 1-2 షాంపులు, ఎన్ని షాంపులు ఉంటే అన్ని షాంపులు నా మీద ప్రయోగాలు చేసింది మా అమ్మ. ఈ షాంపులతో ఏం యూజ్ లేదనేసి మళ్ళీ ఆయుర్వేద షాంపులు ట్రై చేసింది. అది కూడా ఏం వర్కౌటే కాలేదు అసలు. ఇలా కాదనేసి ఇంట్లోనే షాంపు తయారు చేద్దామనేసి మళ్ళీ నా మీద ప్రయోగాలు చేసింది మా అమ్మ. ప్రయోగం ఏంటంటే కుంకుడుకాయలు, సీకాకాయ చెప్పడానికి నా నోట్లో పేర్లు కూడా రావట్లేదు. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఎండబెట్టింది మా అమ్మ. అదైతే పొడుగు కొట్టి బాగా పెద్ద డబ్బాకేసి పెట్టింది. దాంతో స్నానం చేసినాక గిడ్డిలాగా ఏదన్నమాట నా జుట్టు గట్టిగా. చిక్కు తీస్తుంటే గయ్యమని ఏడ్చేలాకి మా అమ్మ లివాన్ తెచ్చిపెట్టేది మళ్ళీ ఆడవద్దని. దండమే తల్లి నా జుట్టు వదిలే అనేసి నేను దండం పెట్టేది మా అమ్మకి. ఇంకా సరే అనేసి అవి కూడా వదిలేసింది. షాంపులు వద్దే తల్లి అంటే నాకైతే ఓకే అని చెప్పింది మా అమ్మ. ఎగిరి సంబరపడే లాప్కి మళ్ళీ ఇంకో టిస్ట్ ఇచ్చింది మా అమ్మ. షాంపులతో కాకుండా ఆయిల్ తో పెంచుతాను నీ జుట్టు అనింది. అప్పుడు షాకు ఇప్పటికి కూడా కోలుకోలేకున్నాను నేను. ఆయిల్ చూస్తే భయం వేస్తుంది నాకు. మీకు కూడా చెప్తా వినండి. సేమ్ ప్రాసెస్ టీవీలో వచ్చే ఆయిల్ అన్ని మాకు పెట్టేసింది. సరే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓయ్ ఆగండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి అబ్బా ప్లీజ్.